మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాత లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాత లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాత లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి. కర్మ పరిపక్వ అవుతుంది, పొందితేనే నిష్ణాత లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు ధనురాశి వారికి 1వ తారీఖు 6వ నెల 2025 నుండి 15వ తారీఖు 6వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి తృతీయంలో రాహు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఏర్పడతాయండి. దీని ద్వారా ఇంటిలో కుటుంబ సభ్యుల యొక్క, బయట ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఎక్కడైనా సరే అన్ని చోట్ల అందరూ కూడా, ఇంటా బయట అందరూ కూడా వారి యొక్క మనస వాచ కర్మ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మీకు అనేక రంగాలలో ఎక్కడికి వెళ్ళినా ఏ పనిని ఆటంకం లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఇది రాహుగ్రహ ప్రభావం. ఇకపోతే 4వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమ శని అంటారు. వీరికి కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 15 రోజుల ఫలితాలే చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ శని యొక్క సంచారం 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ ధనువు రాశి వారికి 2.5 సంవత్సరాల పాటుగా మీరు గ్రహించుకోండి. ఇక్కడ నేను 15 రోజుల ఫలితాలే చెప్తున్నాను కానీ 15 గారికి చెప్తున్నాను, కానీ ఇక్కడ మీరు దీనికి శాంతి ప్రక్రియ చేయించుకోవడం అనేది కూడా చాలా అవసరము. 4వ స్థానం అంటే సుఖస్థానంగా మనం ప్రసిద్ధి. ఆ సుఖస్థానంలో ఇంటి సౌఖ్యం పొందాలన్నా, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, తల్లిగారి యొక్క ఆశీర్వచనం, ఈ వాహన సౌఖ్యం, ఏ సౌఖ్యం మీరు పొందాలన్నా కూడా ఈ 4వ స్థానమే ప్రధానమైనటువంటిది. అటువంటి 4వ స్థానంలో శనైశ్చరుని యొక్క సంచారం వలన ఆ సుఖాలన్నీ కూడా దూరం అయిపోతారు అని చెప్పి శాస్త్రం. అందుకే దీన్ని కంటక అంటే ముళ్ళు అంటారు, కంటక శని అంటారు. అంటే ముళ్ళు ఎలా గుచ్చుకుందో అలా బాధిస్తాడని చెప్తుంటారు. ఓకే, అందుచేత మీరు శాంతి ప్రక్రియ చేసుకోవడానికి వీలుంటుంది, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇకపోతే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ముఖ్యంగా మీ పిల్లల యొక్క చదువు విషయంలోనూ, వారికి ఉన్నటువంటి అభిరుచులైనటువంటి సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటిలో కూడా వారిని ముందుండి నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళకు మెట్టు ఎక్కించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది శుక్ర భగవాన్ యొక్క సంచారం వల్ల ఈ 15 రోజులు కూడా. ఇక పెద్దవారి యొక్క విషయానికి వచ్చినట్టయితే వీరికి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని శుక్రుడు అందించబోతున్నాడు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6, 7 స్థానాలలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో 14 రోజుల పాటు, ఒక్కరోజు మాత్రం 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఇక్కడ 6వ స్థానంలో మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే
ఎవరికైనా మీరు అప్పు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. లేదు మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారా, ఏ లోటు లేకుండా ఇంత సునాయాసంగా అప్పు దొరుకుతుందా అనేటువంటి పరిస్థితిలో మీకు సునాయాసంగా డబ్బు దొరుకుతుంది. అది మంచి పనులకే ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 14 రోజుల పాటు రవి కల్పిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు మాత్రం సప్తమ స్థానంలో ఉన్నారు. అక్కడ ఆ రోజు భార్య యొక్క ఆరోగ్యం బాగుండదు. ఆ భార్యతోటి మీకు ఉన్నటువంటి అనుబంధం కూడా కొంచెం చిరపట్లాడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 7వ స్థానంలో కల్పిస్తూ ఉన్నారు. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా 6, 7 స్థానాలలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవికి పోటీగా నేను కూడా పోటీ అన్నట్టుగా 6వ స్థానంలో ఉన్నటువంటి 6 రోజులు, 7వ స్థానంలో ఉన్నటువంటి 9 రోజులు కూడా 2 స్థానాల్లోనూ కూడా చాలా చక్కటి అనుబంధం, మీకు భార్యాభర్తల మధ్యన అనుబంధము, అలాగే వ్యాపారస్తుల మధ్యన అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన 9 రోజులు, ఇంకా 6వ స్థానంలో ఉన్నటువంటి రోజుల్లో ఆరోగ్యము, డబ్బులకు లోటు లేని తనము అన్నీ కూడా బుధుడు కూడా చాలా చక్కగా అనుకూలిస్తూ ఉన్నారు మీకు. ఇకపోతే గురువు కూడా మీకు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో గురువు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే పెళ్లి కానిటువంటి వారికి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వారికి ఈ అమ్మాయి నాకు నచ్చిందని ఒప్పుకోవటము, లేకపోతే అబ్బాయి నాకు నచ్చాడని అమ్మాయి ఒప్పుకోవటము, లేకపోతే నిశ్చితార్థాలు తీసుకోవటము, లేకపోతే వివాహం జరిగిపోవటము కూడా జరిగేటువంటి అవకాశం మనకి గురువు 7వ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే భాగస్వామ్యుల మధ్యన కూడా మనకి మంచి అనుబంధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో జరుగుతున్నది. 8వ స్థానంలో 4 రోజులు, 9వ స్థానంలో 11 రోజుల పాటు సంచారం జరుగుతుంది. భాగ్యస్థానంలో ఉండటం వల్ల మనకి అనుకూలమైన ఫలితాలు ఏమి ఉండవు. 8వ స్థానంలోను 2 స్థానాల్లోనూ కూడా కుజుడు మనకి 15 రోజుల్లో ఈ విధంగాను ఉపయోగపడలు. కొంచెం పెద్ద దుఃఖాలు, ధన నష్టం కలగటము, అలాగే ఈ వాహన సౌఖ్యం లేకపోవటము, దైవం మీద భక్తి కుదరకపోవటము. పూజ చేస్తూ ఉంటాము, మనకు నోటుకు వచ్చిందే కదా, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము, తల్లిదండ్రులు నేర్పారు, అది వారి సంస్కారం, నేర్చుకున్నాం, మనకు దేవుడు ఇచ్చినటువంటి వరము, అన్నీ యథావిధిగా జరిగిపోతుంటాయి అని మనసు మాత్రం లగ్నం కాదండి అక్కడ. అందుచేత ఈ విధంగా 2 స్థానాల్లోనూ కూడా కుజుడి యొక్క అనుగ్రహం అయితే లేదు. అలాగే కేతు యొక్క అనుగ్రహం కూడా భాగ్యస్థానంలో లేదనే చెప్పాలి. ఆయన కూడా కేతు కుజవత్తు. కుజుడు ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో కుజవత్తు కుజుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని కేతు కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడ కూడా ఆయన ఏ విధమైన సౌఖ్యాలు లేకుండానే ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుచేత మనకి వీరికి మొత్తంగా చెప్పుకోవాలంటే రాహు అనుకూలత, శుక్రగ్రహం అనుకూలత, రవి అనుకూలత, బుధుని యొక్క అనుకూలత, గురుని యొక్క అనుకూలత, అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత ధనువు రాశి వారికి చాలా బాగున్నది 15 రోజులు కూడా. అందులో ఏ మాత్రము సందేహం లేదు. 4 గ్రహాల యొక్క అనుకూలత. చంద్రుడి గురించి ఇందులో మన ప్రస్తావన లేదు. చంద్రుడి గురించి ప్రస్తావన చేయాలంటే దిన ఫలితాలు చెప్పుకోవాలి తప్పితే కనీసం వార ఫలితాల్లో కూడా మనం చంద్రుని యొక్క ప్రస్తావన తీసుకురా జాలము. ఎందుకంటే 2.25 రోజుల్లోనే చంద్రుని యొక్క గమనం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దినవారీ ఫలితాలు మాత్రమే, అది ఏ రోజుకి ఆ రోజు చెప్పుకోవాల్సిందే, కానీ కనీసం వారానికి ఒక్కసారి కూడా మనం ప్రస్తావించజాలము. 3 రకాలుగా చెప్పాల్సి వస్తూ ఉంటుంది. కనీసం 3 రాశుల్లో ఆయన ఒక సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధను రాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంది కదండి. అంచేత నవగ్రహాల యొక్క మంత్రాన్ని చదువుకోండి, సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.